ఈ వాక్యాన్ని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. సామెతలు 3వ అధ్యాయం 35వ వచనం. ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి, జ్ఞానం అంటే మనకున్న తెలుగో లేదంటే వేరొకటో కాదండి. అది మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసంతో ఉండటమే జ్ఞానం అనేది. అలా జ్ఞానం కలిగి ఉండటం ద్వారా యోసేపు గారు ఎలాగైతే చిన్న స్థాయి నుంచి ఒక ఐగుప్తు రాజ్యంలో రాజు స్థానానికి వెళ్ళాడో అలాగా, లేదంటే దానియేలు గారు దేవుని యందు విశ్వాసంతో ఉండి ఎలాగైతే రాజు దర్బార్లో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడో అలాంటి ఘనతను మనకు దేవుడు ఇస్తాడు. కాబట్టి అదే బుద్ధిహీనతతో ఉన్నామనుకోండి, నాకే తెలుసు అన్నీ, నాకు నచ్చిందే చేస్తానని అనుకుంటే అది మన పతనానికి దారితీస్తుంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఆయన జ్ఞానాన్ని ఘనతను పొందుకుంటాం. ఆమేన్.